ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు ఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టు మీకు చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ స్టిల్ అయినా కూడా నాకు ఇంకా కామెంట్ చేస్తున్నారు. అందుకే నేను మీకు మరొకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒకటి గమనించండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సెంట్రల్ ఫార్మాట్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ప్రెసెంట్ అవసరం అయితే లేదు. ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు మొన్న ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్లో కూడా నేను దాని గురించి సపరేట్ వీడియో చేసి వివరించడం కూడా జరిగింది. మీకు క్లియర్ కట్గా నేను చెప్పిన అందులో అవసరం లేదు, మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, సెంట్రల్ది కష్టపడకండి, మండల ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకండి అని చెప్పేసి నేను తర్వాత వీడియోలో చెప్పాను. అయితే స్టిల్ చాలా మంది స్టూడెంట్లు కూడా ఇప్పటికీ కామెంట్లు చేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు, కాల్ చేసి కూడా అడుగుతున్నారు బ్రో ఏంటి అని చెప్పేసి. అవసరం లేదండి, ఇప్పటి నుంచి అయితే మీరు మళ్ళీ తీసుకోకండి. మీ స్టేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ ఓబీసీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ని మాత్రమే మీరు దాన్ని కన్సిడర్ చేసుకొని, అంటే దాని ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు కొత్తగా సెంట్రల్ ఫార్మాట్లో కేటగిరీ సర్టిఫికేట్ని తీయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో మీకు నేను చేసినటువంటి వీడియో ఉంది కదా, ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ సమాచారం అంతా మీకు లభిస్తుంది. మీరు కంపల్సరీ మీరు ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో చూసారంటే మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే మరొక విషయం ఏంటి అంటే, మీ అందరికీ చెప్పాల్సినటువంటి ముఖ్య సమాచారం ఇది. ఇప్పుడు ఏదైతే మీకు స్టేట్లో బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టేట్లో మిమ్మల్ని బీసీ అంటారు, మీరు సెంట్రల్కి పోయేదాకంటే ఓబీసీ అవుతుంది. స్టేట్లో మనకు బీసీఏ, బీసీబీ, బీసీడీ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి, బట్ సెంట్రల్ అవేమి ఉంటాయి, ఓన్లీ ఓబీసీ అని చెప్పేసి మాత్రమే ఉంటుంది. కాబట్టి బీసీ వాళ్ళందరూ కూడా మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికో తీసుకోకపోతే, కొత్తగా ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకోసమే చెప్తున్నాను. మీ మండల ఆఫీస్లోనే మీ సేవ లేదా ఏపీ అయితే కానీ మీ సచివాలయం సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటో సర్టిఫికేట్లు ఇచ్చేటి, అటువంటి ఆఫీస్లోకి వెళ్ళేసి మీరు ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ సర్టిఫికేట్తో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాన్ క్రిమిలియర్ కూడా తీసుకోవాలి. నాన్ క్రిమిలియర్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? ఇదొక విషయం అయితే గమనించండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి, నేను చేసినటువంటి వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు సెంట్రల్ ఫార్మాట్ కేటగిరీ సర్టిఫికేట్ తీయాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్టేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోండి. కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోని కంపల్సరీ చూసే ప్రయత్నం అయితే చేయండి. నేను మొన్నే వీడియో చేసిన అయినా కూడా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, అసలు దానికి వచ్చిన వ్యూస్ 10,000 వ్యూస్ కూడా లేవు. సో అప్లికేషన్ చేస్తూ లక్షల్లో ఉంటారు, 10,000 మందికి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇంకా చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోవట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అది కొంచెం రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు అప్లై చేశారో లేదో కూడా ఒకసారి కింద కామెంట్ కూడా చేయండి. కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కొంచెం లైక్స్ ఎక్కువ చేస్తేనే అందరికి కనిపిస్తుంది వీడియో, అందరు చూస్తారు, అందరికీ తెలుస్తుంది. ఇప్పటి కూడా మండల ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు పాపం చాలా మంది. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి వీడియో షేర్ చేయండి. షేర్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ వీడియోని దీనన్నా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.